ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒకటి పెట్టారు. లెక్కలు సరిచేస్తాం, చట్ట ప్రకారంగా రాజ్యాంగం పరిధిలో ఆ లెక్కలు సరిచేస్తాం, తప్పు చేసిన వాళ్ళు శిక్షించే వరకు వదిలిపెట్టమని చెప్తున్నారు. అది ఒక పార్శ్వం. రెండు, మీ వైపున మీ స్థానికంగా క్షేత్రస్థాయిలో కొన్ని ప్రత్యక్షంగా చూసాం మనం. అంటే ఒక హింస చెలరైపోయింది. హత్యలు చంపకపోయినా భౌతికంగా దాడులు చేశారు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీసుల చేత కొట్టించి ఆ దృశ్యాలను చూసిన సందర్భం కూడా వార్తలు వచ్చినాయి. మరి రేపు మీరు ఎన్నికైన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉంటారు అక్కడ. మీ ప్రభుత్వం అధికారులు రావడాన్ని నా అంచనా ప్రకారమే ప్రజలు చెప్పుకునేది కూడా ఏంటంటే ఈసారి సైకిలేనంట అని చెప్పుకుంటున్నారు ప్రజలంతా. అది మన ఎవరు సృష్టించింది కాదండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే బదలా ఉంటుందా? అంటే ఇప్పుడు మీ వెనకాల తిరిగి, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది రెచ్చగొట్టినట్టు కాదండి, దయచేసి మీరు వేరే రకంగా అనుకోవద్దు. మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని అభిమానించి మీ వెంట నిలబడిన జనం ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు మ్యాక్సిమం మీరు కాపాడుకుంటూ వచ్చినా అయినా సరే వాళ్ళు బాధితులుగా ఉన్నారు. వాళ్ళలో కూడా కోపం, కసి, ఆవేశం, ఆక్రోషం రగులుతూ ఉంటుంది. రేపు మీరు అధికారంలోకి వచ్చినట్టు నా అంచనా ఏంటంటే చాలా వరకు, అంటే పర్టికులర్గా మీ ప్రాంతం అని కాదు కానీ ఫలితాలు వెలువడుతున్నప్పుడే దాడులు మొదలవుతాయేమో అని నాకు అనిపిస్తుంది. అలాగా యాదృచ్ఛికంగా ఎవరో ప్రేరేపించకపోతే కూడా దాన్ని ఏం చేయదలుచుకున్నారు? మీరు న్యూటన్స్ లా అని చెప్తున్నారు. అదే, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అటువంటి ఆలోచన మా నాయకుడు అంగీకరించాడు. ప్రజల్లో దెబ్బతిన్నోడికి ఆ ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ వాడు ఈ ఒక్క తప్పే కాదు, చాలా తప్పులు చేశారు. కొంతమంది ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు, లేదు అడ్డగోలుగా భూములు ఆక్రమించుకున్నారు. ఇలా వాళ్ళ పాపాల చిట్ట చాలా ఉంది. ఒక నాయకుడు ఒకదానితో ఆగిపోలేదు. మనం ఈ ఒక్క దాంట్లోనే అతని మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిన, కొట్టి దెబ్బలు కొట్టి మనం కూడా ప్రజల దృష్టిలో ఇదవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం బదలాయింపు అంటే ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని చట్టబద్ధంగా మనం చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వ సొమ్ముని ఎవడైతే దోపిడీ చేశాడో వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే మన చేతగానితనంగా కూడా ప్రజలు భావించే ప్రమాదం ఉంది. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ ఏమంటున్నారు? మీరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ వివరాలు నా దగ్గర ఉన్నాయి, చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటున్నాడని, నేను కక్ష సాధింపు చేస్తానంటున్నా. అవును, ఎగ్జాక్ట్లీ అదే విధానం మా దగ్గర కూడా కొనసాగుతుందండి. అంతే తప్పితే వాడు ఏదో కొట్టాడు మళ్ళీ మీరు పోయి కొట్టండి, ఈ సమాజాన్ని అల్లకల్లోం చేయండి అనేదాన్ని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలిసి కొంతమంది, చాలామంది నాయకులు కూడా ఈ నియోజకవర్గం వచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ సొమ్ములు బినామీల పేరు మీద చాలామంది లోన్లు తీసుకున్నారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, తప్పుడు పత్రాలు సృష్టించుకొని చాలా అక్రమాలు చేశారు, ప్రభుత్వ భూముల్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని మళ్ళీ పట్టాలు పట్టించుకొని వాటిని అమ్ముకున్నారు. ఇవన్నీ కూడా ప్రతిదాని మీద ఖచ్చితంగా రివ్యూ అయితే ఉంటుందండి. ఇక్కడ జరిగిన అక్రమాలు ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముకి జవాబుదారీగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యవహరిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా అక్రమాలలో ఏం జరిగిందనేది వెలుగు తీస్తాం, దోషుల్ని శిక్షిస్తాం, సహకరించిన అధికారులకు కూడా తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది.